హలో పిల్లలు, ఇప్పుడు మనము 3 అంకెల సంఖ్యను ఒక అంకెతో ఎలా భాగాహారం చేయాలో నేర్చుకుందాం. మనం ఇప్పుడు ఒక ఉదాహరణని తీసుకుందాం. 348ని 3తో భాగాహారం చేద్దాం. 348ని 2 బ్రాకెట్ల మధ్యన రాసి 3ను ఎడమ పక్కన ఉన్న బ్రాకెట్ ముందు రాయాలి. అయితే ఇప్పుడు మనము 348లో మొదటి అంకెను తీసుకుందాం, అనగా 3. మరి 3 మూడవ ఎక్కంలో ఎప్పుడొస్తుంది? 1 మూళ్ళ 3, అనగా ఇప్పుడు మనకి 1 భాగఫలం కాబట్టి కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన 1 రాసి 3ను 3 కింద రాయాలి. 3 మైనస్ 3 ఎంత అవుతుంది? 0. ఇప్పుడు మనము రెండవ అంకె అయిన 4ని కింద రాసుకోవాలి. అయితే 4 మూడవ ఎక్కంలో ఎప్పుడొస్తుంది? 1 మూళ్ళ 3, 2 మూళ్ళ 6. 6 4 కన్నా పెద్దది కాబట్టి మనము 1 మూళ్ళ 3 తీసుకోవాలి. అనగా మళ్ళీ మనము భాగఫలంలో 1ని రాసి 3ని 4 కింద రాయాలి. అప్పుడు 4 నుండి 3ని తీసివేయాలి. ఎంత వస్తుంది? 1. ఇప్పుడు మనము ఈ 1 పక్కన 348లో మూడవ అంకె అనగా 8ని రాయాలి. ఎంతవుతుంది? 18. అయితే మూడవ ఎక్కంలో 18 ఎప్పుడొస్తుంది? 1 మూళ్ళ 3, 2 మూళ్ళ 6, 3 మూళ్ళ 9, 4 మూళ్ళ 12, 5 మూళ్ళ 15, 6 మూళ్ళ 18, అనగా భాగఫలంలో 6ని రాసి 18ని ఇక్కడ 18 కింద రాయాలి. అయితే ఇప్పుడు 18 మైనస్ 18 ఎంత అవుతుంది? 0. ఇప్పుడు మనకి భాగఫలం ఎంత? 116. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దామా? ఇప్పుడు 629ని 4తో భాగాహారం చేద్దాం. అనగా 629ని 2 బ్రాకెట్ల మధ్యన రాసి 4ని ఎడమవైపు బ్రాకెట్ కన్నా ముందు రాద్దాం. ఇందులో 629 విభాజ్యము మరియు 4 భాజకము. ఇప్పుడు మనం భాగాహారం మొదలు పెడదామా? మనము 629లో మొదటి అంకె అయిన 6ని తీసుకుందాం. అయితే 4వ ఎక్కంలో 6 ఎప్పుడొస్తుంది? 1 4ల 4, 2 4ల 8. కానీ 8 6 కన్నా పెద్దది కాబట్టి మనము 1 4ల 4ని తీసుకుందాం. అనగా 1ని భాగఫలం దగ్గర రాసి 4ని 6 కింద రాయాలి. 6 మైనస్ 4 ఎంత అవుతుంది? 2. ఇప్పుడు మనము ఈ 2 పక్కన 629లో రెండవ అంకె అయిన 2ని రాయాలి. అనగా ఇప్పుడు ఎంత అవుతుంది? 22. ఇప్పుడు మనము 4వ ఎక్కంలో 22 ఎప్పుడొస్తుందో చూద్దామా? 1 4ల 4, 2 4ల 8, 3 4ల 12, 4 4ల 16, 4 5ల 20, 4 6ల 24. 24 22 కన్నా పెద్దది కాబట్టి మనము 4 5ల 20 తీసుకుందాం. అప్పుడు మనం 5ని భాగఫలంలో రాసి 20ని 22 కింద రాయాలి. అయితే 22 నుండి 20ని తీసివేస్తే ఎంత వస్తుంది? 2. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? 629లో మూడవ అంకె అయిన 9ని ఈ 2 పక్కన రాయాలి. ఇప్పుడు మనము 29ని 4తో భాగాహారం చేయాలి. అయితే 29 4వ ఎక్కంలో ఎప్పుడొస్తుంది? 5 4ల 20, 6 4ల 24, 7 6ల 28. అనగా మనం ఇప్పుడు 7ని భాగఫలంలో రాసి 28ని ఇక్కడ 29 కింద రాయాలి.
ఇప్పుడు 29 నుండి 28ని తీసివేస్తే ఎంత వస్తుంది? 1. అనగా ఇప్పుడు ఉన్న వాటిలో 629 విభాజకము, 4 భాజకము, 157 భాగఫలము మరియు 1 శేషము. అర్థమైందా పిల్లలు? మీరు ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు సులువుగా ఉంటుంది. బాయ్ బాయ్ పిల్లలు.